జెమిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 జూన్ నెల 14వ తారీఖు శుక్రవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి అష్టమి. ఈరోజు రాత్రి 12:05 వరకు. నక్షత్రం ఉత్తర, రోజంతా. దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి ఉదయం 9:07 వరకు. అమృత గడియలు లేవు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వారికి శుభ అశుభ ఫలితములు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. నవగ్రహ సంచార రీత్యా ముందుగా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితములు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు క్షేమకరంగా ముగుస్తాయి. అనుకున్న విధంగా ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో యోగవంతమైనటువంటి స్థితి ఉంటుంది. తలచిన పనుల్లో అనుకున్న పురోభివృద్ధి ఖచ్చితంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వంశానికి సంబంధించి, గౌరవ మర్యాదలకు సంబంధించి, కీర్తికరమైన పనులకు సంబంధించి ఒక క్షేమకరమైన సమాచారం అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భరణి నక్షత్ర జాతకులకి ఈరోజు మిశ్రమ కాలం గోచరిస్తున్నది. రావలసినంత ధనం చేతికి అందకపోవడం, అలాగే రుణదాతలకి ఇచ్చినటువంటి మాట విషయంలో, వాగ్దాన విషయంలో కొంత అపశృతి జరగడం, ఇవ్వలేనటువంటి అసహాయత కలిగి ఉండడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండకపోవచ్చు, కానీ ఆర్థిక విషయాల్లో కొంచెం సంయమనం పాటిస్తూ యోచనతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృతికా నక్షత్ర జాతకులు ఈరోజు తలపెట్టినటువంటి పనులని సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ, రాజకీయ, వ్యాపార, ఆర్థిక అంశాలన్నీ కూడా యోగవంతంగా సాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని రకాలుగా కూడా దోషాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ మహాగణపతి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి చేసే పనుల్లో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత మనోధైర్యాన్ని కలిగించేటువంటి అంశాలు, వార్తలు ఎక్కువగా వినే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక శ్రమకు తగిన గుర్తింపు కూడా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి యోగవంతమైన కాలమని చెప్పవచ్చు. తలపెట్టిన పనులని సవిరీతిలో పూర్తి చేసుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు చిన్న చిన్న ఇబ్బందికర కాలాలను ఎదుర్కొన్నప్పటికీ వారి మీద ఉన్నటువంటి అపప్రదని తొలగించుకోగలుగుతారని చెప్పవచ్చు. రోహిణీ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో మిత్ర సహకారం, బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందడంతో సకాలంలో మీకు సంబంధించినటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో స్పష్టమైనటువంటి మెరుగుదలకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ నుంచి సహాయం పొంది కూడా మిమ్మల్ని నిందించేటువంటి వ్యక్తులు ఎక్కువగా తారసిల్లే అవకాశాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు పనులు నిస్సారంగా ఉండే అవకాశం, నిస్తేజం, నిరాశ నిస్పృహలు కమ్ముకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గృహిణులు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడితో నలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహంలో జరిగే కొన్ని రకాల చిన్న చిన్న విషయాల గురించి, కుటుంబపరమైనటువంటి అంశాల గురించి ఆందోళన కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం తప్పనిసరిగా యోగా, ప్రాణాయామం లాంటివి అవలంబించవలసిన అవసరం మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి
మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక కుటుంబ విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. తలపెట్టినటువంటి పనుల్లో కొన్ని విషయాల్లో స్పష్టత అవలంబించినట్లయితే తప్పక మరింత శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క శైలిలో మీరు వెళ్ళడం, మీ యొక్క మనసుకు నచ్చిన విధంగా ఈరోజు కొన్ని కీలక స్వచ్ఛంద నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మృగశిర నక్షత్ర జాతకులకి, ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు దీర్ఘకాలిక ప్రయోజనాల్ని ఆశించిన పెట్టుబడుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల్ని ఆశించి పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా ఆదాయ సమృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరుద్ర నక్షత్ర జాతకులకి. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మిశ్రమ కాలం గోచరిస్తున్నప్పటికీ ధనపరమైన విషయాల్లో లోటు ఏర్పడదని చెప్పవచ్చు. రుణ సంబంధ విషయాల్లో స్పష్టమైనటువంటి వైఖరి అవలంబించే స్థితి ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు ఆర్థికంగా బలపడేటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారాలు విస్తరించే విషయంలో ఒక స్పష్టమైనటువంటి స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో మనసుకి కష్టం కలిగించి నష్టాన్ని తెచ్చినటువంటి కొన్ని అంశాలని మరల తెర మీదకి తీసుకొని వచ్చి వాటిల్లోని లోపాలని సరిచేసి ఆ నష్టాలని తిరిగి సమర్థవంతంగా లాభాల కింద మార్చే ప్రక్రియకి శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి. పుష్యమి నక్షత్ర జాతకులకి ఈరోజు ఇంటా బయట ఏర్పడుతున్నటువంటి చిన్న చిన్న అయోమయ పరిస్థితులు ఆందోళన కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా దిగుల్ని కలిగించే విధంగా కొన్ని వార్తలు కొన్ని ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, రాజకీయ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు మనసుకి బాధను కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. బంధుమిత్రాదులతో సవ్యంగా కొన్ని అంశాల గురించి చర్చిస్తారు. వ్యాపారపరమైన అంశాలు, అలాగే గృహపరమైన విషయాలు, కుటుంబ ఆర్థిక సంబంధ విషయాలు, వీటిల్లో తీసుకున్న క్షణికోద్రేక నిర్ణయాల్ని పునఃసమీక్ష చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించినట్లయితే శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆశ్లేష నక్షత్ర జాతకులకి. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులు ఈరోజు ఆర్థిక పరమైన, కుటుంబపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినట్లయితే సుఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మనసుకి కష్టం కలిగించే అంశాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీకు గతంలో కోల్పోయినటువంటి విలువైన ధనం కానీ, మీ యొక్క ప్రతిష్ట కానీ, గౌరవ మర్యాదలు కానీ తిరిగి పునరుద్ధరింపబడడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుబ్బా నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో తలపెట్టిన పనుల్లో యోగవంతమైన పరిస్థితిని అనుభవిస్తారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. బంధువుల నుంచి, మిత్రుల నుంచి కొన్ని రకాల సలహాలు, సంప్రదింపులు స్వీకరించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉత్తర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగులకి అధికారుల నుంచి ప్రశంసాపూర్వక మర్యాదలు లభించే అవకాశాలు ఉంటాయి. సన్మాన సత్కారాలు పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ శివపార్వతులు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కన్యా రాశిలోని ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. బంధుమిత్రాదులతో ఏర్పడిన విభేదాలు సమసిపోయే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, దైవ పరమైన చర్చలు,
పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి తప్పక కానవచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కానవచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ఎదురైనటువంటి కొన్ని సమస్యలకు సంబంధించి గట్టి సమాధానాన్ని ఇచ్చుకోగలుగుతారు. మీకు మీరు సంస్కరించుకొని సమయస్ఫూర్తితో మెలగడం నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు హస్త నక్షత్ర జాతకులకి. చిత్తా నక్షత్రం 1-2 పాదాల వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో కొంత పురోభివృద్ధి కానవచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో కోల్పోయినటువంటి విలువైన అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి, రాజకీయ, కుటుంబపరమైన అంశాల్లో యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి కొన్ని మాటల్ని సమర్థవంతంగా మాట్లాడడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారు ఈరోజు అన్ని రకాలుగా కూడా వారికి కలిగేటువంటి దుష్ప్రభావాల నుంచి బయటపడి మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం వీరు ఈరోజు శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధించడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది కన్యారాశి వారికి. నవగ్రహ సంచార రీత్యా తులారాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇతరులను నమ్మి భారీ మొత్తంలో నగదు ఇవ్వడం కానీ, ఇతరులని ఆర్థిక విషయాల గురించి ఇతరులతో చర్చించడం కానీ, ఇతరులని ఆ ధన విషయాల్లో సలహా సంప్రదింపులను కోరడం కానీ చేయడం ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఇతరులను నమ్మి ఆర్థిక విషయాల్లో జోక్యం కల్పించకుండా ఉండడం తప్పనిసరి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి. స్వాతి నక్షత్ర జాతకులకు ఈరోజు మిశ్రమంగా పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభకార్య ప్రయత్నాల్లో చిన్న అపశృతులకు కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని విషయాల్లో కూడా అప్రమత్తత అవసరం స్వాతి నక్షత్ర జాతకులకి. విశాఖ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు క్షేమకరంగా సాగే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యమైనటువంటి కొన్ని పనుల్లో ఆఖరి నిమిషంలో మిత్రులు, బంధువుల నుంచి సహాయ నిరాకరణ జరగడం ద్వారా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క వ్యాపారానికి సంబంధించి హామీలు ఇచ్చినటువంటి వారు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారు ఈరోజు అన్ని రకాలుగా కూడా వారికి కలిగేటువంటి దుష్ప్రభావాల నుంచి బయటపడి మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం వీరు ఈరోజు తప్పనిసరిగా శ్రీ అమ్మవారి దుర్గాదేవిని దుర్గా స్తోత్రంతో, దుర్గా సూక్త పారాయణతో పూజించి శుభాన్ని పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు భారీ పెట్టుబడుల రూపంలో ధనం స్తబ్దుగా నిలబడిపోయే అవకాశాలు ఉంటాయి. స్తంభించిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక మొత్తంలో ధనపరమైన లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసేటువంటి వారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తత పాటించవలసిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో మాత్రం ఒక స్పష్టమైన విధి విధానాలతో ముందుకు వెళ్లాల్సిన స్థితి ఎక్కువగా ఉంది విశాఖ నక్షత్రం 4వ పాదం వారు. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకున్న పనులని అనుకున్న సమయానికి పూర్తి చేసే విషయంలో స్పష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి నూతన పరిచయాల ద్వారా లబ్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళికలు ఫలించడం, కొంతమేర పాత రుణాలని తీర్చే అవకాశాలు ఏర్పడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు పతన యోగం ద్వారా ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం లక్ష్మీదేవి. నవగ్రహ సంచార రీత్యా ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులు ఈరోజు చిన్న విషయాలు కూడా అభద్రతాభావానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా తెలియని ఆందోళన కొంత వెంటాడుతున్నప్పటికీ వాటిని స్పష్టంగా అధిగమించగలుగుతారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో స్పష్టమైనటువంటి అభివృద్ధికర విషయాల్లో మంచి మార్పు కూడా సంభవం. అనుకున్న విధంగా అన్ని పనులని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు.
పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో స్పష్టత కొరవడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అధిక ఖర్చులని నియంత్రించడానికి వృధా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల విషయంలో మౌనాన్ని ఆశ్రయించడం ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు కుటుంబపరమైన ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి చిన్న చిన్న భయాలు ఆందోళనలు కొన్ని వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరమైన అభద్రతాభావం కూడా వెంటాడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా అశుభాలని తొలగించి మరింత మెరుగైన సుఫలితాల్ని ప్రసాదించే దైవం శ్రీ లలిత అమ్మవారు. నవగ్రహ సంచార రీత్యా మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనం వృధాగా నీళ్లలాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసర వ్యయాన్ని నియంత్రించలేనటువంటి నిస్సహాయ స్థితిలో పడిపోతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అప్రమత్తతతో వ్యవహరించి ధనం విషయంలో కొంచెం కఠిన వైఖరి కనుక అవలంబించినట్లయితే ఆర్థికంగా యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలు, వ్యాపారపరమైన మిగతా కుటుంబ విషయాల్లో కూడా యోగవంతమైన స్థితికి ఈ కఠిన వైఖరి కొంత మీకు యోగాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలకి అధిక ప్రాధాన్యతనిచ్చి ఇతరుల యొక్క మనోభావాల్ని గాయపరిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలని పరిష్కరించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కొంత కుంటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అప్రమత్తతతో వ్యవహరించవలసి ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. శ్రవణ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో యోగాభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రాదుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబపరమైన జీవితంలో ఏర్పడేటువంటి చిన్న చిన్న అపవాదులు, అపప్రదలు, అనవసరమైన ఆవేశకావేశాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు వారు ఈరోజు భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు చెలరేగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత లోపించే కొన్ని సంఘటనలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క ముఖ్యమైన కీలక బాధ్యతల్ని ఇతరులకు అప్పగించి కొన్ని రకాల ఒత్తిడుల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనిష్ఠ నక్షత్ర జాతకులకి. అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభఫలితాలని ప్రసాదించేటువంటి దైవం గురు దక్షిణామూర్తి స్వామి వారు. కుంభరాశిలోని ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు మిశ్రమ కాలం గోచరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో యథాతథ స్థితి ఉంటుంది. ఎలాంటి ఒత్తిడులు ఉండకపోవచ్చు. అలాగని ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. శతభిష నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకున్న విధంగా కొన్ని పనులని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. రుణదాతల నుంచి, రుణ సంస్థల నుంచి ఊహించినటువంటి కొన్ని సమాధానాల వల్ల ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక రుణ పరమైన అంశాల్లో ఒత్తిడి మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు ఆలస్యం అవడం చేత మానసికంగా కూడా చిన్న ఆందోళన తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శతభిష నక్షత్రంలోని ఉద్యోగస్తులకి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులని సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబపరమైన, రాజకీయ, ఆర్థిక, విధానపరమైన నిర్ణయాల్లో లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభఫలితాలని ప్రసాదించేటువంటి దైవం లక్ష్మీదేవి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి చివరిగా మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు బదిలీల రీత్యా, అలాగే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోరుకున్న చోటికి బదిలీలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరమైన విషయాల్లో ఏర్పడిన అభద్రతాభావం తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని విషయాలు గతంలో జరిగినటువంటి కొన్ని రకాల మీకు ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి మరల ప్రస్తావనకు వచ్చి మీ మనసుని గాయపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా తెలివితోనూ యోచనతోనూ ముందుకెళ్ళాలి. అనవసరమైనటువంటి
ఆందోళనని దూరంగా పెట్టాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారి మీద. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులని సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన మేర సహాయ సత్కారాలు అందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక, కుటుంబ, వ్యాపార, రాజకీయ అంశాల్లో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబపరమైన విషయాల్లో ఆవేశానికి గురయ్యే అవకాశం ద్వారా అనవసరమైనటువంటి వివాదాలు చుట్టూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది ఈ యొక్క రేవతి నక్షత్ర జాతకులు. మీన రాశి వారికి అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ లింగరూప ఈశ్వరుడు. అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్నారూఢం అంశం ద్వారా. ప్రశ్నారూఢ అంశం ద్వారా అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు కుమారి గురూజీ, మాది పుత్తూరు. పుత్తూరు. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురూజీ. ఓకే అమ్మా, మీరు పుట్టిన తేదీ చెప్తారా? 2వ నెల 2వ తేదీ 2003 గురూజీ. ఎన్ని గంటలకు పుట్టావమ్మా? టైము 4:40 అట్లా ఉంటుంది. ఎప్పుడు, సాయంత్రమా ఉదయమా? సాయంత్రం 4:40 ఎక్కడ పుట్టావమ్మా? ఇక్కడ పుత్తూరులోనే గురూజీ, గవర్నమెంట్ హాస్పిటల్. పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే అమ్మా, నువ్వు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే నువ్వు చిత్రభావనామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల విధియ ఆదివారం ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం కుంభరాశి వరీయాన్యోగం బాలవకరణంలో పుట్టావు తల్లి. సో నువ్వు పుట్టినప్పుడు ఉన్నటువంటి రాశిని బట్టి చూస్తే నువ్వు కుంభరాశిలో ఉన్నావు. లగ్నం మిథున లగ్నం అయ్యింది. లగ్నాధిపతి బుధుడు శుక్రుడితో ఉండడం, చంద్రుడు జలకారకుడై 9వ ఇంట్లో ఉండడం, గురువు ఉచ్చస్థానంలో వక్రగమనంలో ఉండడం, శని వక్రగతుడయ్యి వ్యయస్థానంలో ఉండి గురువుని చూడడం, కుజుడు మీద శని గ్రహ యుద్ధం జరుగుతుండడం చేత నువ్వు 5 అడుగుల 1 అంగుళాల నుంచి 2 అంగుళాల ఎత్తులో 5'1'5'2" ఎత్తులో ఉండి కొంచెం బొద్దైన శరీరం, అంటే సన్నగా ఉండకుండా కొద్ది లావు అయిన శరీరంతో ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మరీ లావు కాదు, కొద్దిగా కొంచెం లావు ఉంటావమ్మా. ఎత్తు ఎంత ఉన్నావమ్మా? 5.2 గురూజీ. 5.2. సో వివాహం అయితే భర్త స్థానం అవన్నీ అనుకూలంగానే ఉన్నాయి. సంతాన స్థానం వీక్గా ఉందమ్మా. ఏం తెలుసుకోదలుచుకున్నారు? అదే గురూజీ, సంతానం గురించే గురూజీ. 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇంకా సంతానం లేదు. అదే 20లో పెళ్ళి అయిందమ్మా? అవును గురూజీ. 20 ఎండ్, కరోనా ఎండ్లో. అవును గురూజీ. సో సంతానం విషయంలో నీకు కొంచెం వీక్గా ఉంది, కానీ పిల్లలైతే ఉన్నారమ్మా, నువ్వేం భయపడాల్సిన పని లేదు. ఆ స్థానం వీక్గా ఉంది. సో ఇప్పుడు నీకు గురుబలం, నీ జాతకరీత్యా నీకు గురుబలం ఇది వరకు జరిగిన దాని ప్రకారం లేదు. మొన్న మే 1వ తారీఖు నుంచి గురుబలం ఏర్పడింది. శని గురువుని చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఇదయింది. నువ్వు గురుగ్రహానికి సంబంధించి ప్రదక్షిణాలు తిరిగి శనగలు బుధవారం రోజు ఏం చేస్తావంటే ఎర్ర శనగలు తెచ్చి నానవేయమ్మా. శనగలు నానవేసి పసుపు దారానికి పసుపు పూసుకొని ఈ శనగలని అడ్డానికి కుట్టాలి. నిలువుగా కుడితే చీలిపోతుంది 2 బద్దలుగా. అడ్డానికి కుట్టాలి. పసుపు దారం సూదికి ఎక్కించుకొని ఈ సూదితో ఆ యొక్క శనగ గుళ్ళని ఒక్కొక్కటి ఎక్కించుకుంటూ 160 శనగలతో ఒక మాల రెడీ చేసుకోమ్మా. ఈ 160 శనగల మాలని గురుగ్రహం మెడలో వేయించండి. పసుపు పచ్చని పువ్వులతో పూజ చేయించుకోమ్మా. పసుపు పచ్చని పువ్వులు ఏదైనా సరే పచ్చటి పువ్వులతో పూజ చేయించుకో. ఆ తదుపరి మిగిలిపోయిన శనగలు ఉంటాయిగా దండగుచ్చగా, వాటిల్ని చక్కగా ఆవు దొరికితే ఆవుకి కొద్దిగా బెల్లము, ఉప్పు, తవుడు వేసి పెట్టేసి, ఒకవేళ ఆవు దొరక్కపోతే దాన్ని ఉడికించి చిన్నపిల్లలకి పెట్టేసి, ఏదో మన గుగ్గిళ్ళు పెట్టినట్టుగా. అర్థమైందా?
ఆ, మిగతా మా గురుగ్రహం మెడలో వేసిన మాలని పూజ చేసిన తర్వాత ఆ మాలని పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ మాలను తీసి ప్రసాదం లాగా తెచ్చుకొని దాన్ని చక్కగా ఉడికించి మీ భార్యాభర్త ఇద్దరు కూడా తీసుకొని తినండి. ఉమ్, ఈ సూదిని ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సూది పెట్టుకోండి, ఏది తుప్పు పట్టనివి అటువంటి. ఆ, ఎందుకంటే అవి దాంట్లో ఏదన్నా తుప్పు ఉండి మళ్ళీ మీకు చిన్న ఫుడ్ పాయిజన్ కాకుండా మంచి కొత్త సూది తెచ్చుకోండి, దాంతో కుట్టి దారం చేసుకోండి. 2 శనగలు తిన్నా పర్వాలేదు, ఎక్కువ తినక్కర్లేదు. ఆ మిగిలినవి చక్కగా మళ్ళీ మీరు ఎక్కడైనా పడవేసేయచ్చు నేల మీద. అర్థమైందా? ఉమ్, ఇలా ఒక 5 వారాలు చెయ్యమ్మా. ఆ, గురుగ్రహానికి మాల వేయించు. అర్థమైందా? ఆ, సరే గురూజీ. తప్పక ఇంకోటి గురూజీ, పిల్లలు పుడతారు, ఇబ్బంది ఏమి లేదు. మీ వారికి కూడా మంచి యోగం ఉంది, ఆర్థికంగా కూడా బలపడతారు, ఉద్యోగపరంగా బలపడతారు, రకరకాలుగా అన్ని రకాలుగా యోగం ఉంది. అర్థమైందా? సరే గురూజీ. ఏం భయపడద్దు, శుభంగా ఉంటుంది. మంచిది తల్లి. థ్యాంక్ యూ. ఆయుష్మాన్ శుభమస్తు. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురువుగారు. నమస్తే తల్లి, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీలత అండి. మా పాప గురించి హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నాను. హన్మకొండ, వరంగల్ జిల్లా. అవునండి. పాప పేరమ్మా? పాప పేరు శ్రీకీర్తి అండి. పుట్టిన తేదీ చెప్తారా? ఆ, ఆ, సెప్టెంబర్ 10th, 1996 అండి. 10th సెప్టెంబర్ 1996. 1996. అవునండి. ఎన్ని గంటలకు పుట్టిందమ్మా? మధ్యాహ్నం 1:52 అండి. 1:52 ఏ ఊర్లో పుట్టింది? వరంగలేనండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శ్రీకీర్తి పంచాంగ వివరాల ప్రకారం చూసినట్లయితే ధాతనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణ త్రయోదశి, మంగళవారం, ఆశ్లేష నక్షత్రం 3వ పాదం, కర్కాటక రాశి, శివయోగము. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుట్టింది. సో నక్షత్రాధిపతి అయినటువంటి బుధుడు ఉచ్చస్థానంలో ఉండి వక్రగమనంలో ఉండడం, శని చేత చూడబడ్డం, అట్లాగే రాశిలో కుజుడు దోషభూయుక్తంగా ఉండడం, లగ్నానికి అష్టమంలో కుజదోషం ఉండడం, లగ్నంలో గురువు ఉండి కూడా శుభుడుగా ఉండి సప్తమ భావాధిపతి అయినటువంటి బుధుడు వక్రగమనంలో ఉండడం చేత వివాహ విషయంలో పాపకి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయమ్మా. అవునండి, వివాహంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అయిందండి, పెళ్లి అయింది. పెండ్లి అయ్యి కూడా భార్యాభర్తలు ఈ కుజదోషానికి నివారణ చేయకపోతే ఇబ్బంది పడతారు. శని దోషం ప్లస్ బుధ దోషం, కుజదోషం, ఇన్ని రకాల దోషాలు పాపని వెంటాడుతున్నాయి. సంతానం కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఏర్పడుతున్నాయి కుజదోషం వల్ల. కుజ దోషానికి పూజ చేయించిందండి. ఇక్కడ మళ్ళీ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం చేయించారు. శ్రీశైలంలో కూడా మళ్ళీ అక్కడ కూడా చేయించారండి కళ్యాణం. కాదమ్మా, ఈ పాపకి ఉన్న కుజదోషానికి అందరూ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అని, కుజుడికి దానాలని చేస్తారు. కానీ చాలా స్పష్టంగా ధర్మసింధు గ్రంథంలో రాసి ఉన్నాడు, మూర్తి దానము, కుంభ వివాహం అని ఉంటాయి. అవి ఈ పాపకి అవసరం, అవి చేయిస్తే చాలా మంచిది. ఇప్పుడు మీరు ఏం తెలుసుకోదలుచుకున్నారు చెప్పండి, పాప గురించి చెప్తాను. అయితే గురువు గారు, మ్యారేజ్ ముందు ఒకటి ఎత్తిపోయినట్టు ఇట్లా పెళ్లి కార్డ్స్ అనేసి అని దాకా వచ్చిందండి. ఎంగేజ్మెంట్ అయింది, కార్డ్స్ వరకు వచ్చింది. కార్డ్స్ మళ్ళీ అన్ని శకునాలు మంచి కావట్లేదు అనేసి అని అది మళ్ళీ వద్దనుకున్నాము. మళ్ళీ 1 సంవత్సరం అయినాక మళ్ళీ వాళ్ళే మళ్ళీ మేము చేసుకుంటాము అని ఒక 1 year బాగా చాలా బాధపడ్డాం. తర్వాత కాళహస్తిలో పూజ చేయించినాము, రాహుకేతులో పూజ చేయించినాము. ఇవన్నీ అయినాక మళ్ళా వాళ్ళే వచ్చి మేము చేసుకుంటాం అనేసి అని చేసుకున్నారండి. ఇప్పుడు వాళ్ళిద్దరు US లో ఉన్నారండి. అయితే ఆ పిల్లలకు సంతానం, పాపకు సంతానం జాబ్ అండి. అక్కడ MS కూడా పూర్తి చేసింది పాప. సంతాన విషయంలో ఇబ్బందులు ఒకటి, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఈగోస్ కూడా ఉన్నాయమ్మా, అవి కూడా రెక్టిఫై అవుతాయి. సో పాప జాతక రీత్యా విదేశాలకు వెళ్ళే యోగాలు ఇవన్నీ ఆగే ఏం కాదు, అవన్నీ ఉంటాయి.
కాకపోతే మెయిన్ మ్యారేజ్ దగ్గర సంతానం దగ్గర ఇబ్బందులు కనపడుతున్నాయి. పర్సనల్ ఈగోస్ కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. పాప చేత ఒక 5 వారాలు గురువారాలు పాప పేరుతో సంకల్పం చేయించి, మీరు ఇవ్వడానికి అర్హత లేదు, అత్తగారు వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే మీరు కన్యాదానం చేసేసారు కాబట్టి మీకు ఆ అర్హత ఉండదు. 5 గురువారాలు అత్తగారింటి వాళ్ళు పాప పేరుతో 5 గురువారాల పూట శనగలు దానం ఇప్పించమని చెప్పండి. ప్రశ్నానుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి తెలుసుకోవాలి స్వామి. పాప పేరు చెప్తారా? శృతి. శృతి పుట్టిన తేదీ చెప్పండి. 16/11/2001 స్వామి. 16వ తారీఖు నవంబర్ నెల 2001. ఓకే అమ్మా. ఎన్ని గంటలకు పుట్టింది? నైట్ శుక్రవారం నైట్ 12 గంటలకు స్వామి. శుక్రవారం రైట్, అంటే రాత్రి టైం. రాత్రి టైం 12 గంటలకమ్మా. 12 గంటలకి. ఎక్కడ పుట్టిందమ్మా పాప? గుళ్ళపాలెం. గుండ్లపాలెం ఎక్కడమ్మా ఇది? గుడ్లూరు దగ్గర స్వామి. ప్రకాశం జిల్లా గుడ్లూరు. ప్రకాశం జిల్లా. మంచి తల్లి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వృషనామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్ల పాడ్యమి, కార్తీక మాసం పెట్టిన తర్వాత పాడ్యమి శుక్రవారం, గురువారం రాత్రి, తెల్లవారితే శుక్రవారం, అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, శోభన యోగం, భవకరణంలో పుట్టింది పాప. మీరు శృతి అన్న పేరు పెట్టారు, కానీ పాపకి యాక్చువల్గా నాతో వచ్చేటువంటి పేరు నవ్య, ఇటువంటి పేర్లు పెట్టాలి. కర్కాటక లగ్నంలో పాప పుట్టింది. సో కర్కాటక లగ్నానికి సప్తంలో కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, కానీ కుజదోషం అయితే ఉంటుంది. గురువు వక్రగమనంలో ఉన్నాడు, శని వక్రగమనంలో ఉన్నాడు. కాబట్టి చదువులు బాగా సాగుతాయమ్మా. చదువుల గురించి భయం అక్కర్లేదు. బ్రహ్మాండమైనటువంటి విద్య, అట్లాగే ఉద్యోగ విషయంలో స్పష్టత ఉంటాయి. ఉద్యోగ విషయంలో ఏం గొడవలు లేవు, కానీ ఈ పాపకి సంతాన విషయంలో కొంత ఇబ్బందులు వస్తాయి. వివాహం దగ్గర కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. అర్ధాష్టమి శని జరుగుతుంది కాబట్టి మోసగాళ్ల వారిలో పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వివాహ విషయంలో కొంచెం ఇది ప్రతిబంధకం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కొంత బలహీనపడ్డప్పటికీ సక్సెస్ అవుతుంది, జాబ్ వస్తుంది, ఉద్యోగం చేస్తుంది, విదేశాలకు పోయే యోగాలు అన్నీ ఉన్నాయి. ఒక్క వివాహ విషయంలో ఇతరులను నమ్మి మోసపోయేటువంటి కర్మలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. స్వామి చెప్పండి. అదే ఇప్పుడు ప్రాబ్లం స్వామి. పెళ్లి మ్యారేజ్ అయింది, అమ్మాయికి అనుకోకుండా అయిపోయింది స్వామి. ఇప్పుడు ఈ అమ్మాయికి ప్రేమ వ్యవహారమా లేకపోతే ఎట్లా, మామూలు పెళ్ళేనా? మామూలుగా మేమే ఇష్టపడితే చేసాం స్వామి. మీరు ఇష్టపడి మీరు ఇష్ట ప్రకారం చేసేసారు, కానీ అమ్మాయి అబ్బాయిని నచ్చింది ఇంకా అని, ఇంకా అమ్మాయి అబ్బాయి నచ్చుకున్నారు కదని చెప్పి మేము పెద్దలమే నిశ్చయించి చేసాం స్వామి. ఈమెకి వివాహం లవ్ మ్యారేజ్ అయితే మాత్రం ఇష్టపడి చేసుకున్న సంబంధం కష్టభరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్వామి మా క్యాస్ట్ అతనే కానీ అతను కొంచెం ఇబ్బంది పెడుతున్నాడని మేమే ఆపేసాం స్వామి. పెళ్ళి ఆపేశారా? ఈ పాపని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు? పెళ్లి అయిపోయిన తర్వాతనే తెలిసింది అతని గురించి మాకు, మంచివాడు కాదు అని. అవును స్వామి. అప్పుడేమో మా పెద్దలే, మా తెలిసిన వాళ్ళే బంధువులు మాట్లాడారు. ఇంకా మేము తొందరపడి చేసేసాం స్వామి. చేసేసిన తర్వాత ఇట్లా చేసిన తర్వాత తెలిసింది మాకు ఇలాంటి వాడు అని. అందుకని మా నేను చెప్పాను కదమ్మా, అదే మీరు ఇష్టపడి చేసినా వాళ్ళు ఇష్టపడ్డా లవ్ మ్యారేజ్ రూపంలోగా జరిగింది. అది అమ్మాయి ఇష్టపడిందని. సో ఇష్టపడిన తర్వాత మీరు చేశారు. అది లవ్ విత్ అరేంజ్డ్ అయిందా అరేంజ్డ్ అయినా మీకు పెద్దలు చేసినా కానీ అది జాతకాలు కలిశాయా లేదా అని చూడకుండా చేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఇట్లాగే ఉంటాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారా? అవును స్వామి, ఇంటి దగ్గరే పెట్టుకున్నాము. మరి ఇప్పుడు ఈ పాపకి ఏం చేయదలుచుకున్నారు భవిష్యత్తు గురించి? మీరు భవిష్యత్తు గురించి అంటే స్వామి, అమ్మాయి చదువుతుంది, ఇంకా చదువు అయిపోయింది. ఇంకా అబ్బాయికి కూడా జాబ్ ఉందని ఏదో మేము నమ్మి చేస్తే ఇట్లా ఇట్లా జరిగిపోయింది స్వామి. జరిగిపోతే ఇంకా అమ్మాయి నాకు కుజదోషం ఉండింది కదా, కుజదోషానికి పూజ చేయించారా పాపకి? ఏ పూజ చేయించలేదు స్వామి, నాకు తెలియక.
సరే అమ్మా, ఇప్పుడు ఒక పరిష్కారం చేయండి. అమ్మాయి చేత రుక్మిణీ కళ్యాణం అని పుస్తకం ఉంటుంది. ఒంగోలుకు పోండి లేదా నెల్లూరుకు పోండి, పుస్తకాల షాపులో రుక్మిణీ కళ్యాణం అని ఉంటుంది పుస్తకం. అది తెచ్చుకొని విష్ణువు, మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటోకి కానీ తులసిమాలేసి ఆ రుక్మిణీ కళ్యాణం, కృష్ణుడి పటానికైనా సరే ఆ రుక్మిణీ కళ్యాణం చదువుకొని ఆ తులసిమాల ఒకటి మెడలో వేసుకొని పూజ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ తులసిమాలను జాగ్రత్తగా దేవుడి నుంచి తీసి తొక్కని చోట్లో చెట్టు మొదట్లోనూ ఎక్కడో లేదా భూమిలో చిన్నపాటి గొయ్యి తీసి పట్టేస్తూ ఉండండి. అతనిలో కొంత మార్పు వచ్చి మళ్ళీ ఈ అమ్మాయితో కలిసి జాగ్రత్తగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సంతానం విషయంలో కూడా మీరు తొందరపడి, ఇప్పుడు అమ్మాయి బిడ్డలు పుట్టేశారా? లేదు స్వామి, నెల కూడా కాలేదు స్వామి, రేపు నెల అవుతుంది స్వామి మ్యారేజ్. మీరు అదొక్కటే మంచి పని జరిగింది. అబ్బాయి దారికి వస్తాడు. శుభమస్తు. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తల్లి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అమ్మా, మీ పేరు తల్లి? భవానీ దుర్గా. ఎప్పుడు పుట్టారమ్మా? డేటు? 10వ తారీఖు జూలై నెల 1998. 1998. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? నైట్ 10:20కి. ఎక్కడమ్మా? అంతర్వేది. మంచి తల్లి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు బహుధాన్యనామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్షం విధియ, శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం, మకర రాశి, విష్కంభయోగం, తైతుల కరణంలో పుట్టారు. కుంభలగ్నంలో పుట్టారు. శని నీచగతుడై ఉన్నాడు. గురువు మాత్రం స్వక్షేత్రంలో ఉన్నాడు. బుధుడు శత్రుగతుడు, శుక్రుడు స్వక్షేత్రం, సూర్యుడు మిత్రక్షేత్రం, కుజుడు సౌమ్యక్షేత్రంలో ఉండడం, చంద్రుడు శత్రుగతుడు, రాహుకేతువులు మధ్యలో గ్రహాలన్నీ ఉండి కాలసర్ప యోగం నడుస్తుంది నీ జాతకంలో తల్లి. నీ కాలసర్ప దోషం ఏమీ లేవమ్మా, యోగవంతమైన జాతకం. కాకపోతే కాలసర్ప యోగం ఉండడం వల్ల నీకు ఏమవుతుందంటే మంచి యోగం జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా వివాహం అయిపోవడము, ఆ తదుపరి నీ భవిష్యత్తుకు సంబంధించి నువ్వు వేసుకున్న ప్రణాళికలు కొంచెం ఆగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఫుల్ఫిల్ అవుతాయమ్మా. డిజైర్స్ అంటే కోరికలన్నీ తప్పక తీరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు వివాహం అయిన తదుపరి మొదటి సంతానం పురుషుడు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీకు పంచమ క్షేత్రం అధిపతి అయినటువంటి బుధుడు శత్రుగతుడు అని చెప్పాను. చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. చంద్రుడు అంటే స్త్రీ గ్రహం. బుధ చంద్రుడు పరస్పరం వీక్షణ చేత నీకు పాప పుట్టక ముందు చుచాయిగా ఒక గర్భ విచ్ఛిత్తి జరిగి తదుపరి నీకు ఆడపిల్ల పుట్టే అవకాశాలు ఉంటాయి. అంటే నీకు డేట్ ఆగినట్టే ఆగి పురుష సంతానం అక్కడ పోయి తదుపరి ఆడపిల్ల పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. పాప కూడా యోగ జాతకురాలు, హైపర్ యాక్టివ్లో ఉంటుందమ్మా. చాలా తెలివిగలది, మంచి యోగం ఉంది. కాకపోతే నీకు వివాహ వ్యవస్థ జరిగినప్పుడు వివాహ కాలంలో శని ప్రభావం నీ జాతకం మీద ఏలినాటి శని ప్రభావం కాబట్టి భర్త పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలోచనతో తీసుకోవాల్సి ఉంటాయి. అంటే అతని యొక్క ఆస్తి వివరాల దగ్గర నుంచి కానీ, అతని ఉద్యోగ వివరాలు కానీ, అతని యొక్క ఆలోచన సరళిని కూడా నువ్వు గ్రహించుకోకపోతే నీకు దానివల్ల చిన్నపాటి అసంతృప్తి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పాప పుట్టేసిన తర్వాత శని దృష్టి సూర్యుడు కుజుడి మీద, అంటే పుత్ర సంతానంలో ఉన్నటువంటి సూర్యుడు కుజుడి మీద శని దృష్టి పడింది. సూర్యుడికి కుజుడికి శని ప్రబల శత్రువు కాబట్టి పుట్టిన తర్వాత మీ వారిలో కొద్దిగా మార్పులకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెప్పిన వాటిల్లో కొన్ని తేడాలు కనపడడానికి ఇటువంటి వాటికి. సో కాబట్టి ముందే నిర్ణయాలు తీసుకోవాలి. వివాహం చేసుకోకముందే అతని ఉద్యోగం చెప్పింది ఖచ్చితంగా ఉందా, అతని ఆస్తులు ఏదైనా ప్రకటించినవి ఖచ్చితంగా ఉన్నాయా, అతను బాధ్యత కలిగి ఉన్నాడా ముందు అనేది చూసుకోవాల్సి ఉంటాయి తల్లి. అటువంటివి చూసుకోకపోతేనే ఇప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పు తల్లి, నీకేం డౌట్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పు. నేను చెప్పాను, ఉన్నాయి చెప్పేశాను. నిజంగానే నాకు పాప పుట్టింది. తర్వాత మా ఆయన సరిగ్గా ఉండట్లేదు, మా ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఏ విషయంలో గొడవలు జరుగుతున్నాయి అనేది నేను ఇప్పుడు చెప్పాను కదమ్మా. ఆయన చెప్పిన మాట మీద నిలబడకపోవడం, ఆ చెప్పిన విషయాల్లో నిజాలు లేకపోవడం, ఇటువంటివి కొన్ని మిమ్మల్ని బాధిస్తున్నాయి. ఏమ్మా? నేను ఇప్పుడు
బీటెక్ చదువుకున్నాను. పెళ్ళి అయింది. ఆ తర్వాత జాబ్ రాకుండానే పెళ్లి చేసేసారు. నేను చెప్పేది అదే కదా, నీకు నీ డిజైర్స్ ఫుల్ఫిల్ కాలేదు, ఆగిపోయినాయి, అవి నెరవేరుతాయి, నువ్వు జాబ్ చేస్తావు. నేను పెళ్ళి అయిన తర్వాత సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు జాబ్ ట్రయల్స్ లోనే ఉన్నాను. సో నీకు శీఘ్రంగా ఉద్యోగం రావాలి అంటే నువ్వు ఒకటి చేయాల్సి ఉంటుందమ్మా. నువ్వు జాబ్ పరంగా యోగం పొందడం కోసం 10వ ఇంటి వాడు నీకు 10వ భావం ఏదైతే ఉందో ఆ భావాధిపతి నీకు యోగం గతిలో ఉన్నప్పటికీ నీకు అనుకూలమైన ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటంటే వివాహం అయిపోవడం దగ్గర నుంచి పిల్లలు పుట్టడం ప్రతికూలతలు కూడా కనపడుతున్నాయి. సో నువ్వేం చేయాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి ఒక 40 రోజులు. ఓకే గురువు. మంచిది, శుభమస్తు. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. నమస్కారం, చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మా అన్ని గురించి తెలుసుకోవాలని కాల్ చేసింది సార్. మా అన్ని పేరు జగదీష్. జగదీష్, ఓకే. 4వ నెల 28, 2000 పుట్టాడు సార్. 28వ తారీఖు ఏప్రిల్ నెల సార్. 2000 సంవత్సరం సార్. 2000 ఎస్ సార్. ఎన్ని గంటలకు పుట్టాడు ఆయన? శుక్రవారం సార్, తెల్లవారుజామున 4 గంటలకు పుట్టాడు సార్. తెల్లవారుజాము 4 గంటలకే? ఏ ఊర్లో పుట్టాడండి? శ్రీకాకుళం దగ్గర పల్లెటూరు సార్, డొంకూరు అని. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చిరంజీవి జగదీష్ విక్రమనామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణ నవమి, ధనిష్ట నక్షత్రం 1వ పాదం, మకర రాశి, శుక్లయోగం గరిజకరణంలో పుట్టాడు. సో పుట్టినటువంటి జాతకుడికి ఉన్నటువంటి లగ్నం చూసినట్టయితే మీన లగ్నం అయింది. రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ పడ్డాయి. కాలసర్ప దోషం అనేది ఈ జాతకుడికి ఏర్పడింది. ఈ కాలసర్ప దోషం పద్మకాలసర్ప దోషం అనేటువంటి దోషం ఉంది. ఇటువంటి దోషం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం చెప్పాలంటే విద్యాపరంగాను జాతకపరంగా ఈ విద్యల్లో ఇబ్బంది పడడం, తదనంతరం కొన్ని పరిస్థితుల్లో అనివార్యమైన పరిస్థితుల్లో ఇల్లు వదిలి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే తల్లిదండ్రుల మీద కోపించి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు కదా, అలా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఈ జాతకుడికి ఎక్కువగా ఉంటాయి. కొంచెం పౌరుషవంతుడు, మాటబడని గుణం వల్ల ఇదవుతాడు. స్నేహితుల వల్ల చెడిపోయే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇంట్లోంచి వెళ్లకుండా ఉంటే సంతోషం, అన్ని అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడున్నాడో ఆచూకి తెలియనటువంటి స్థితి కూడా ఉండొచ్చు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇటువంటి జాతకుడి విషయంలో కొంచెం సాఫ్ట్ నేచరు, పూజలు పునస్కారాలు చేయించడం, అతనితో కొంచెం సాఫ్ట్గా మాట్లాడడం ఇటువంటివి చేయకపోతే ఈ పిల్లవాడు పౌరుషంతో ఇల్లు వదిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ అబ్బాయి ఏం తెలుసుకోదలుచుకున్నా చెప్పండి, ఉన్నది నేను ఇక్కడ ఉన్నా చెప్పి అలా జరగకూడదనేది నా కోరిక. అవును, అంటే ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ అయిపోయింది గురించి, ఒక 1 year అవుతుంది అయిపోయి. మెకానికల్ బ్రాంచ్ చేశాడు, జాబ్స్ కోసం చూస్తున్నాడు గురించి, గవర్నమెంట్ జాబ్స్. సంతోషం, అన్ని రకాలుగా బాగానే ఉన్నాడు, జాబ్ రావటం లేదు, అంతే కదా? అంతే గురించి. జాబ్ గురించి ఏం టెన్షన్ లేదు నాన్న. కానీ ఇతనికి స్నేహితుల వల్ల ఇల్లు వదిలిపోయేటువంటి కర్మని భగవంతుడే తప్పించాడు అనుకోవాలి. మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కూడా. పద్మకాల సర్పదోషం ఉంది. సో ఇప్పుడు ఇతనికి జాబ్ అయితే ఖచ్చితంగా దాని గురించి మీరేం వరీ అవ్వక్కర్లేదు, ఇతనికి జాబ్ ఉంది. సరే. ఇప్పుడు కూడా ఇంకొకటి చెప్తున్నా, ఈ బాబుని కొంచెం జాగ్రత్తగా మీరు కనిపెట్టుకోండి. ఎందుకంటే మనసు వికలం చెంది ఇల్లు వదిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతనికి అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మానసిక ధైర్యాన్ని అయితే మీరు ఇవ్వండి. ఇతను చాలా సెన్సిబుల్, పౌరుషం ఎక్కువ, సెన్సిబుల్ మైండ్ సెట్, అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం, పౌరుషం ఎక్కువ. ఏదైనా ఉద్యోగం లేదు, నువ్వు ఖాళీగా కూర్చోన్నావు అంటే కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయే రకం. అర్థమైందా నాయన? కాబట్టి కొంచెం ఇతన్ని ఫోర్స్ ఇవ్వద్దు. కొంచెం ప్రయత్నానికి సహకారం కోసంగా అతని చేత సూర్య నమస్కారాలు చేయించండి, ఆదిత్య హృదయం చదువుకోమనండి, మంచి జరుగుతుంది. సరే. కాదు గురూజీ, ఇంకా అదే గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తున్నాడు గురూజీ, అవుతుంది అంటారా? జాతకంలో ఉందో యోగం? ప్రభుత్వోద్యోగానికి ఆశలు పెట్టుకోవద్దు, ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోమని సక్సెస్ అవుతాను అన్న. సరే. లేదు ఇతనికి ఆ యోగం. మంచిది నాయన, శుభమస్తు. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి.
నమస్తే స్వామి. నమస్తే తల్లి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఉషా, ఓకే అమ్మా. హైదరాబాద్ నుంచి చేస్తున్నా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పెద్ద కూతురు గురించి స్వామి. పాప పేరు చెప్తారా? పాప పేరు శిరీష. పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ 17th March 2001. 17th March 2001. సాయంత్రం 5:30 to 6 లోపల పుట్టింది స్వామి. 5:30 to 6 అమ్మా. అంటే మీరు ఖచ్చితమైనటువంటి టైం నోట్ చేయలేదా? నోట్ చేయలేదు స్వామి. ఓకే. 5:45 to 5. ఎక్కడ పుట్టిందమ్మా? హిందూపూర్, అనంతపూర్ డిస్ట్రిక్ట్, హిందూపూర్. ఈ పాప విక్రమనామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణ నవమి, శనివారం, మూలా నక్షత్రం, 4వ పాదం, ధనుసు రాశి, వ్యతిపాత యోగం, తైతుల కరణంలో ఈ పాప పుట్టింది. సో ధనుసు రాశిలో ఉంది. ధనుసు రాశికి ప్రస్తుతం యోగకాలం నడుస్తుంది. కానీ ఈ పాప జాతక రీత్యా ఈమె లగ్నం సింహలగ్నం అయ్యింది. లగ్నానికి కుజుడు 4వ ఇంట్లో స్వక్షేత్రంలో ఉన్నాడు. బుధుడు 7వ ఇంట్లో ఉన్నాడు. గురువు శని కలిసి వ్యయక్షేత్రాన్ని చూస్తూ, అట్లాగే శని యొక్క గమనం కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, కానీ శుక్రుడు ఉచ్చులో ఉండి కూడా వక్రగమనంలో ఉండి సూర్యుడితో చేరడం, ఈ కారణాల చేత ఈ పాప జాతకంలో గ్రహబలాలన్నీ కూడా యోగవంతంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జాబ్ రీత్యా, వివాహ రీత్యా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పెద్దగా బాధపడాల్సిన అంశాలు అయితే ఏమీ ఉండవు. చాలా లక్కీయెస్ట్ గర్ల్ అని చెప్పచ్చు. ఇబ్బంది ఏమి లేదమ్మా. జాతకపరమైనటువంటి ఇబ్బందులు ఏమి లేవు. కాకపోతే ఆలస్యాలు ఎక్కువగా ఉంటాయి. అదే పాప ఇప్పుడు జాబ్ కోసమని అదే జాబ్ ఉంది, కానీ ఆలస్యం ఉంటుంది అంతే. గవర్నమెంట్ జాబ్ కోసం అని ట్రై చేస్తున్నాం. వస్తుందమ్మా, సింహలగ్నంలో ఉంది కదా, గవర్నమెంట్ జాబ్ కొట్టే యోగాలు పుష్కలంగా ఉంటాయి. కాకపోతే ఆ స్పీడ్గా రాకపోవడం చేత సూర్యుడు ఈ జాతకునికి అష్టమంలో ఉండడం, ఉచ్చస్థానంలో ఉన్న సూర్యుడితో శుక్రుడితో చేరడం వల్ల శుక్రుడికి కూడా యోగభంగం కలిగింది. బుధుడు ఒక్కడే యోగాన్ని ఇస్తున్నాడు, బాగా మంచి యోగాన్ని ఇస్తున్నాడు. గ్రహబలాలు యోగంగానే ఉన్నాయి. స్థాన బలాలు కొంత సూర్యుడు వీక్ అయినాడు. ప్రభుత్వోద్యోగం పొందాలంటే సూర్యుడు బలంగా ఉండాలి. మంచి తల్లి, శుభమస్తు. ప్రశ్న అంశంలో చివరిగా మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోనుకోండి? నా పేరు విశ్వనాథ్ అండి. విశ్వనాథ్. అవునండి. విశ్వనాథ్ గారు ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, మీ పాప పేరు చెప్తారా విశ్వనాథ్ గారు? శ్రీ సాయి తేజస్వి. శ్రీ సాయి తేజస్వి. పుట్టిన తేదీ అండి? 7/2. 7వ తారీఖు ఫిబ్రవరి నెల 93. 1993. ఓకే అండి. ఎన్ని గంటలకు పుట్టింది? 10:58 ఉదయం అండి. ఉదయం 10:58 రావులపాలెం అండి. ఆంగీరస నామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమి, ఆదివారం, ఆశ్లేష నక్షత్రం, 4వ పాదం, కర్కాటక రాశి, సౌభాగ్యయోగం, బాలవకరణంలో పుట్టింది పాప. సో ఈమె పుట్టినప్పుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టింది. సో నక్షత్ర మామూలుగా ఆశ్లేషలో పుడితే ఆశ్లేష బలి పూజ చేయాలని ఏం లేదు, కానీ ఆశ్లేష నక్షత్రాధిపతి అయినటువంటి బుధుడు చంద్రుడితో షష్టాష్టక స్థితి, రాస్యాధిపతితో షష్టాష్టక స్థితి పట్టడం, అట్లాగే కుజుడు యొక్క గమనం వక్రగమనంలో ఉండడం, గురువు వక్రగమనంలో ఉండడం చేత ఈమెకి మీరు ఆశ్లేష బలి పూజ చేయించి వివాహం చేస్తే శుభాలు కలుగుతాయి. వివాహ పూర్వం ఆ ఆశ్లేష బలి చేయకుండా చేస్తే కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. రాహుకేతువులు అలాగే గురువు వీక్గా ఉన్నారు సూర్యుడితో సహా. కాబట్టి ఈ పాపకి వివాహపరమైన అంశాల్లో ఆశ్లేష బలి పూజ శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. లేదంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందికర అంశాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వివాహం కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వివాహం అయితే ఈ పాపకి ఏ పరిస్థితుల్లో 20కి ముందే అయిపోవాల్సింది. 2020 కరోనాకు ముందే
మ్యారేజ్ అయిపోవడం, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలకు ఆస్కారాలు ఎక్కువగా కనపడుతున్నాయండి. వివాహ విషయాలు సర్ప సంస్కారం చేయించామండి కుక్కీలో, తర్వాత ఆశ్లేష బలి కుక్కీలో చేస్తే చేయించామండి. అదే ఇప్పుడు సంబంధం కుదురుతుంది కానండి, జాతకాలు కుదిరాక వెనక్కి వెళ్ళిపోతుంది. ఏదో వంక పెట్టి జాతకం కుదరలేదని చెప్పేస్తున్నారండి. ఈ పాపకి అలా శుక్రుడు సంబంధాలు అయినాయండి. ఈమెకి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడండి. మీకు శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం చేత సంబంధం భర్త విషయంలో కళత్రభావం ఉచ్చస్థానంలో ఉంది కాబట్టి మీరేం వరిగా అక్కర్లేదు. కానీ సశాస్త్రీయంగా చేయాల్సిన విధి విధానాల్లో చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయండి, రాకుండా ఉండవు. శుభమస్తు. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ఉద్యోగం రావటం లేదు. అన్ని అవకాశాలు ఉన్నాయి చదువుకోవడానికి, చదువుకుంటున్నప్పటికీ కూడా విలువైనటువంటి కాలం వెచ్చించినప్పటికీ కూడా మార్కుల శాతం తగ్గిపోతుంది పిల్లవాడికి అనేటువంటి ఆందోళన. అలాగే అన్ని యోగ్యతలు ఉన్నాయి, పిల్లవాడికి వివాహం కావటం లేదు అనేటువంటి ఆందోళన. ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు ఒక్కొక్కటి మన ప్రేక్షకులకి అనేకం ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక అద్భుతమైనటువంటి శుభాన్ని కలిగించే ఒక వామకేశ్వర తంత్రాన్ని ఉటంకిస్తూ హరిహరరాయ బొక్కరాయ సంస్థానంలో పనిచేసినటువంటి మాధవ భట్టు రాసినటువంటి కొన్ని తంత్రోపచారాల్లో కొన్ని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎవరైతే ఒక యోగాన్ని కోరుకుంటారో వారు ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా అత్యంత శుభాన్ని పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయని వారు తెలియజేశారు ఆ గ్రంథంలో. మరి అది తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రం ప్రాప్తించినటువంటి సోమవారం కానీ, ఆరుద్ర నక్షత్రం ప్రాప్తించిన శనివారం కానీ, ఆరుద్ర నక్షత్రం ప్రాప్తించిన శుక్రవారం కానీ, శుక్ర శని సోమవారాలు ఎప్పుడైతే ఆరుద్ర నక్షత్రం ఉన్నదో ఆనాడు మీరు ముందుగా పంచాంగంలో చూసుకొని ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున సంకల్పించుకొని పొద్దుటే మీ ఓ దగ్గరలో ఎక్కడైతే పుట్టమన్ను దొరుకుతుందో, ఈరోజు పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది, చక్కగా పుట్టమన్నును తెచ్చి వస్త్రం మీద వేసి గాళితం చేయడం ద్వారా మెత్తటి ఆ యొక్క పుట్టమన్ను వస్తుంది. ఈ పుట్టమన్నులో చక్కగా ఆవు నేతిని, శ్రీగంధం పొడిని, కొద్దిగా పచ్చకర్పూర పొడిని, పసుపు కుంకుమలను అన్నిటినీ కలిపి చక్కగా కొద్దిగా నీరు వేసి ఆవు నేతితో కలిపి ఒక శివలింగాన్ని తయారు చేసుకోవాలి మట్టితో. ఈ తయారైనటువంటి శివలింగాన్ని ఒక రావి ఆకు, అశ్వత్థ వృక్షంలోని ఆకు, రావి ఆకుని తీసుకొని అందులో ఈ శివలింగాన్ని ఉంచి దగ్గరలో ఎక్కడైతే మారేడు చెట్టు ఉన్నదో ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదోషకాల వేళ ఏటైతే ఈ నక్షత్రం ప్రాప్తించిన ఆరుద్ర నక్షత్రం ప్రాప్తించిన సోమ శుక్ర శనివారాల్లో ప్రదోష వేళ ఈ శివలింగాన్ని తీసుకుని వెళ్ళి ఆ మారేడు చెట్టు మొదట్లో ఈ రావి ఆకుతో అలా పెట్టి మీరు ఉత్తరాభిముఖంగా కూర్చొని ఇప్పుడు మీకు కలిగినటువంటి ఆవు పాలు, చెరకు రసము లేక పాలు, పెరుగు, నెయ్యి ఏదైతే పదార్థాలు ఈశ్వరుడికి అభిషేకయుక్తమైనటువంటి ఉంటాయో అవి తీసుకొని వెళ్ళి ఉత్తరాభిముఖంగా మీరు కూర్చుని ముందుగా బిల్వవృక్షాన్ని నమస్కరించి దర్శనం బిల్వవృక్షంచ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని సంకల్పించుకొని ఈ యొక్క రావి ఆకులోని శివలింగాన్ని బిల్వవృక్షం మొదట్లో ఉంచక పూర్వమే ఆ యొక్క మారేడు వృక్షంలోని కొన్ని దళాలు, త్రిదళాలు కొన్నిగా తీసుకొని చక్కగా వాటిలన్నిటినీ దగ్గర పెట్టుకొని తదుపరి ఆ చెట్టుకు కొద్దిగా పసుపు కుంకుమలు పెట్టి పూజించి బిల్వవృక్షానికి ఈ శివలింగం మీద మీరు తీసుకెళ్ళినటువంటి నీరు, చెరకు రసము, పాలు, పెరుగు, తేనె అన్నిటితో అభిషిక్తం చేయాలి. అభిషిక్తం అయిన తర్వాత స్వామివారికి ఆ అభిషేకం అంతా అయిన తర్వాత ఆ ఆకు మీద పడినటువంటి ప్రసాదం కొద్దిగా ఎవరైతే కామ్యమును కోరుకున్నారో, అంటే ధన విషయంలో, ఆర్థిక విషయాల్లో ఎవరైతే ఒక యోగాన్ని కోరుకుంటున్నారో
వారు ఆ ప్రసాదాన్ని కొద్దిగా స్వీకరించి ఆ తదుపరి శుభ్రంగా చేతులు అన్నీ కూడా వాష్ చేసుకున్న తదుపరి ఆ యొక్క బిల్వవృక్షం మొదటిలో చక్కగా ఒక 6 నుంచి 8 అంగుళాల దాకా చిన్నపాటి గొయ్యి తీసి ఈ శివలింగాన్ని అందులో పెట్టి తత్తిమ నీరు అన్నీ అందులో పోసి చక్కగా దానిపైన మారేడు ఆకులతో అర్చన చేయాలి. శివాయ నమః, మహేశ్వరాయ నమః ఇలా పూజ చేస్తూ ఆ గుంటలో స్వామివారిని అలా ఉంచి పైన బిల్వవృక్షాలు అన్నీ వేసేయాలి. చివరిగా మీరు మిగిలినటువంటి పుట్టమన్నును కూడా, అంటే మీరు లింగం చేసుకోగా మిగిలిన ఆ పుట్టమన్నును కూడా అందు మీద వేసి చక్కగా దాన్ని మూసివేసేయాలి. ఇలా చేసేసి ఇంటికి వచ్చి ఆ తదుపరి ఆహారం తీసుకోవాలి. అంతదనుక ఆహారం తీసుకోకూడదు. ప్రదోషకాలం వేరవు. దీన్ని నక్తము అంటారు. కేవలం ఏమి తీసుకోకుండా ఉంటే నక్తం. మధ్య మధ్యలో కొద్దిగా పాలు, జ్యూసు లాంటివి తాగడం, ఫలరసాలు లాంటివి, వీటిల్ని ఉపవాసము అంటారు. ఉప అంటే సమీపం, వాసం అంటే నివసించడం. ఉదయం కాలం నుంచి ఆ బిల్వవృక్షం మొదట్లోనే కూర్చోగలిగితే అత్యంత శుభం. ఒకవేళ కుదరకపోతే ప్రదోషకాల వేళ సాయంత్రం 4 గంటల నుంచి 4:30 నుంచి 6 గంటల మధ్యలో ఈ పూజను అలా చేసుకొని అసుర సంధ్య వేళ అయిన తర్వాత మీరు ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే చేస్తారో తప్పక వారికి ఈశ్వరానుగ్రహ సంపత్తి చేత అఖండమైనటువంటి ధనకనక వస్తువాహనాలు సమకూరుతాయని ఆ మాధవ భట్టు చెప్పారు. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.